హాయ్ ట్రేడర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ప్రజెంటు మనం 9:30 నుంచి మార్నింగ్ 9:30 నుంచి ట్రేడ్ చేయాలనేసి ముందు నుంచి చెప్పుకున్నట్టుగా ఈరోజు మన బ్లూ లైన్ పైన పడగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్గా మీకు చెక్ చేసుకుంటే ఎల్లో లైన్ దగ్గర నుంచి సెకండ్ టైం 9:40 దగ్గర రిజెక్ట్ అయింది. 9:40 దగ్గర ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి 9:30 నుంచి ఆగినా ఏడు తీసుకున్నా కూడా ప్రీవియస్లోని స్టాప్ లాస్ పెట్టుకోవాలా. ఆ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మనం ఒక మినిమం 160 పాయింట్స్ కానీ 150 పాయింట్స్ కానీ క్యాప్చర్ చేయొచ్చు. 80 నుంచి 160 పాయింట్స్ వచ్చిందా? 160 పాయింట్స్ మనకి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అనేది ట్రేడ్ అనేది ఆగాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే మంచి ఎంట్రీస్ అనేది పడతాయి. మనకి 9:40 నుంచి మనకి ఎల్లో లైన్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. ఎల్లో లైన్ దగ్గర రిజెక్షన్ రాగానే మనకి ఇక్కడ సపోర్టు ఎంత వాలిటాలిటీ, ఎంత మనకి మార్కెట్ ఎట్టి వెళ్ళిపోయినా కూడా మన లైన్స్ అనేది బ్యూటిఫుల్గా వర్క్ అవుతాయి. ప్రజెంటు ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ బాటంలో ఎంట్రీ తగిలింది, మంచి ర్యాలీ ఇచ్చింది. ఓకేనా? సెకండ్ మళ్ళీ బ్లూ లైన్ దగ్గరికి వచ్చింది, 80 పాయింట్స్ బుక్ చేసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ 160 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా 80 పాయింట్స్ బుక్ చేసుకున్నా కూడా మీరు హ్యాపీగా ఇక్కడ మీరు రిజెక్షన్ 11:05కి రెడ్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. ఆ పాయింట్లో మనం పుట్టెక్కాల. ఎందుకు బై చేయాలి అనేది ఎందుకు చెప్తున్నానంటే మనకి రెడ్ లైన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇవి దీనిపైన కానీ పడితే సపోర్ట్స్ స్ట్రాంగ్ సపోర్ట్స్గా ఉంటాయి. దీనికి రిజెక్షన్ కానీ వస్తే స్ట్రాంగ్ రెసిస్టెంట్గా వర్క్ అవుద్ది. ఇక్కడ నుంచి బౌన్స్ అయినప్పుడు మనం పుట్ ఆప్షను, ఇప్పుడు కాల్ ఆప్షన్లో రిజెక్షన్ వచ్చింది కాబట్టి పిఈ ఆప్షన్ పుట్ ఆప్షన్ని బై చేస్తే 250 పాయింట్స్ వచ్చింది. మినిమం 100 పాయింట్స్ బుక్ చేసుకున్నా కూడా 150 పాయింట్స్ అయినా బుక్ చేసుకున్నా కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చు. సెకండ్, మన ఆర్జీబీ లైన్స్ ప్రకారంగా పైన ఎల్లోగా వచ్చింది. ప్రీవియస్లోని పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకొని తీసుకున్నా కూడా మంచి ర్యాలీ అనేది వచ్చింది. ఓకేనా? మనకి 1, 2, 3 ఎంట్రీలు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, సెకండ్ వచ్చేసి మళ్ళీ ఈ పాయింట్లో గ్రీన్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. మనం ఈ పాయింట్లో తీసుకున్నా ఇబ్బంది లేదు. మళ్ళీ ఇక్కడ కొంచెం లేచి మళ్ళీ ఇక్కడ లైట్ గ్రీన్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. ఓకేనా? లైట్ గ్రీన్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చినా ఒక్కరవ క్యాప్చర్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఏడ బై చేసినా కూడా మీరు 50 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని 200 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండొచ్చు. సరే, ఇది కూడా ట్రేడ్ మిస్ అయ్యారు. ఇది మూడో ట్రేడు, ఇది కూడా మిస్ అయ్యారు. ఇది మిస్ అయిన తర్వాత ఏడ రెడ్ లైన్ దగ్గర నుంచి ముందుగానే చెప్పుకున్నట్టుగా మన రెసిస్టెంట్ ఆర్ సపోర్ట్గా వర్క్ అవుద్ది. పైన ఉంటే సపోర్టు, కింద ఉంటే రెసిస్టెంట్. మన రెసిస్టెంట్ దగ్గర నుంచి కాల్ ఆప్షన్ అనేది రిజెక్ట్ పడింది. సేమ్ అదే ప్రకారంగా ఏడ మన బ్లాక్ లైన్ ఉంది. బ్లాక్ లైన్ ఎటు పక్క ఉంటే అటు పక్క మన ఎంట్రీ అనేసి మీకు తెలిసిందే. ఓకేనా? బ్లాక్ లైన్ పైన పడిన తర్వాత మన ర్యాలీ చూడండి, 640 పాయింట్స్ వచ్చినాయి. 640 పాయింట్స్ కూడా మీరు క్యాప్చర్ చేయకపోయినా కూడా మినిమంలో 250 పాయింట్స్ పెట్టినా కూడా మనకి ఈజీగా ఇది మళ్ళీ, లేదా అక్కడ నుంచి మీరు మళ్ళీ ఇక్కడ కొనారు, ఇక్కడ అమ్మేశారు, గ్రీన్ లైన్ దగ్గర అమ్మేశారు, మరి గ్రీన్ లైన్ పైన పడింది, ఇంకా స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటా వెళ్తూ ఉంటే మినిమం ఎల్లో లైన్ దాకా వెళ్ళేదానికి ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు ఈరోజు చూసుకుంటే ఇదొక ఎన్ని పాయింట్లు మీరు ఎవరు పట్టుకోలేకపోయినా కూడా మినిమం 150 పాయింట్స్, 80 పాయింట్స్, ఫస్ట్ టార్గెట్ మటుకు 80 పాయింట్స్ అనేది బుక్ చేసుకోండి. 100, 200 ఇది ఒక 150. ఓకేనా? 250 మనకి టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈరోజు మంచి టార్గెట్ అనేది ఇచ్చింది ఈరోజు. ఓకేనా? కాల్లో మళ్ళీ పీఈలో కూడా మంచి టార్గెట్ 250 వేసుకున్నా 150 వేసుకోండి. 150లో దీంట్లో 700 పాయింట్స్, 350 పాయింట్సే బుక్ చేసుకున్నారు అనుకోండి. మంచి టార్గెట్స్ ఆర్జీబీ లైన్స్ ప్రకారంగా మీకు ఎల్లో వచ్చిన తర్వాత బాటంలోనే ఎంట్రీ అయితే మీకు ఇది టార్గెట్ అనేసి మీకు ఈజీగా తెలుస్తుంది. నేను చూపిస్తా చూడండి.
ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు ఫెబ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మన ఎడ్యుకేషన్లో ఉంటుందండి. ఎడ్యుకేషన్లో మనకి ఉంటుంది. నేను కొట్టిన తర్వాత మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఓకేనా? ప్రజెంట్ మనం చూసుకుంటే టార్గెట్ డన్ అయిందా ఎడకి? ఈరోజు కాదు, ఎప్పుడు చూసుకున్నా కూడా మన టార్గెట్ అనేది హిట్ అవ్వద్ది. ఓకేనా? ఇది ఇక్కడ ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అయిపోవాలి. ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా. బాటంలో ఎంట్రీ, టార్గెట్ ఇది. సెకండ్ వచ్చేసి పిఈ ఆప్షను ఎంత దాకా వెళ్తుంది అనేసి నేను చూపిస్తా చూడండి. మినిమం ఈ గ్రీన్ లైన్ దాకా వస్తుందండి. మినిమం ఆ గ్రీన్ లైన్ దాకా వస్తుంది. ఒక రవ్ కింద పెడుతున్నాను. మార్నింగే అనేది పిఈ ఆప్షన్ టార్గెట్ అనేది బాటంకి వస్తుందని మనకి ముందుగానే తెలుసు. ఈ పాయింట్ దాకా వెయిట్ చేసుకొని మనం ఎంట్రీ అయితే బ్లాక్ లైను తగిలింది ఎంట్రీ. ఈ బాటం లైన్ కొనుక్కోవచ్చు కదా మీరు, లేదా మనం ఈ బాటంలో కొన్నా కూడా ఈ బ్లాక్ లైన్ పైన ఉన్న ఈ బాటంలో కొన్నా కూడా 550 నుంచి 520 నుంచి ఎన్ని పాయింట్లు, 1200 పాయింట్లు ఈ బ్లాక్ లైన్ దగ్గరే ఎంట్రీ అవ్వచ్చు మనం ఈజీగా. మళ్ళీ పైన అప్పర్ మూమెంట్ ఎంత దాకా టార్గెట్ అనేది కూడా మనకి ఏడకి తెలుస్తుంది. 700 పాయింట్స్ వచ్చినాయి, ఈజీగా అవలేలాగా వస్తుంది. ఈ అన్ని ఫెబ్ కాన్సెప్ట్స్, ఈ ఆప్షను ఎంత దూరం వెళ్తుంది, మొత్తం అన్ని ఫెబ్ కాన్సెప్ట్స్ అవన్నీ మీకు క్లాసెస్లో వస్తాయి. మీరు ఆ క్లాసెస్ కానీ అటెండ్ అయితే మీకు మంచి మంచి నాలెడ్జ్ మీకు బిల్డ్ అవుద్ది. ఈ ఆప్షను ఇంత దాకా టార్గెట్ ఉంది అనేసి ముందుగానే మనం చెప్పగలుగుతాం. ఓకేనా? బాటమ్ ఎంట్రీ హై టార్గెట్ ఓన్లీ. సెకండ్, మనం టెలిగ్రామ్లో చూసుకున్న బడి ఎక్కువ తొందరగా ప్రాఫిట్లు రావాలని మటుకు పరిగెత్తబాకండి. ఓన్లీ 2 లాట్స్ ఫర్ ఎనఫ్. ఇవన్నీ మీకు సబ్జెక్ట్లో నేర్పించబడుతుంది. మనకి టెలిగ్రామ్ గ్రూప్ అనేది లింక్ బయోలో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ చేయండి. ప్రీమియం గ్రూప్ కానీ కావాలంటే మీరు ఇండికేటర్ ప్రీమియం తీసుకుంటే దాంట్లో డైలీ కాల్స్ అనేది వస్తాయి. ఇంక నుంచి దాంట్లోనే మీకు ఎంట్రీస్ అనేది కూడా ఉంటాయి. ఎంట్రీస్, ఎస్ఎల్స్ రోజుకి 2 లేదా 3 కాల్స్ వస్తాయండి.